మోహినాబాద్ లోటస్ టెంపుల్ హైదరాబాద్‌లో ఇలాంటి లొకేషన్ ఉందని మీకు తెలుసా? అయితే ఈ వీడియోని కంప్లీట్‌గా చూడండి. చాలామంది వీకెండ్‌లో ప్రశాంతత కోసం చాలా దూరం వెళ్ళాలనుకుంటారు. అలాంటి వాళ్ళకి ఇంకా ఫోటోషూట్ కోసం లొకేషన్స్ వెతుకుతూ ఉంటారు. కానీ మన దగ్గరే హైదరాబాద్‌కి దగ్గరలోనే ఒక ప్లేస్ ఉందని చాలా మందికి తెలీదు. ఇంకా మన పూర్వం గురువుగారి దగ్గర పాఠాలు ఎలా నేర్చుకున్నారో అలాంటి విజువల్స్, నేచర్, ఆలయం ఇవన్నీ కలిపి మనం ఒక ఎక్స్‌పీరియన్స్ చేయగలిగే ప్లేస్ ఇది. మనం ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆలయంతో పాటు మంచి నేచర్‌ని కూడా ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. చుట్టుపక్కల చెట్లు, ఓపెన్ ప్లేస్, గాలి, బర్డ్ సౌండ్స్ అలా అలా మనసు స్లోగా కామ్‌గా అయిపోతుంది. ముఖ్యంగా ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే కలువ పువ్వు ఆకారంలో ఉన్న ఈ టెంపుల్ శివుడు అనగా శివలింగం ఆకారంతో పూజలు అందుకుంటూ ఉంటారు ఇక్కడ. అది చూసినప్పుడు ఇది నార్మల్ టెంపుల్ కాదు అని అనిపిస్తుంది. డిఫరెంట్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ్యమైన విశేషం ఏంటంటే, శివుడి విగ్రహం అంటే ఈ ఆలయంలో ఉన్న ఈ శివలింగం. ఈ శివలింగం గురించి ఒక కథ ఉంది అని పూజారి గారు చెప్పారు. పురుషోత్తంబాయ్ అనే ఒక భక్తుడు శివుని మీద చాలా నమ్మకంతో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాడంట. ఒకరోజు నర్మదా నది తీరంలో శివుని అనుగ్రహంతో ఈ శివలింగం తన దృష్టిలోకి వచ్చిందని అందరూ చెప్తూ ఉంటారు. తర్వాత ఈ లింగాన్ని ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించారు. ఈ శివలింగాన్ని క్లోజ్గా చూసిన వాళ్ళకి కొన్ని సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తాయి. అవి అవి యజ్ఞోపవితంలా ఒక మార్క్, రుద్రాక్షమాలలా ఒక షేప్, త్రినేత్రంలా ఒక చిన్న సైన్. ఇలా చిహ్నాలు చూసినప్పుడు మనకి ఒక ఫీలింగ్ వస్తుంది. అది చూసినప్పుడు ఇది నార్మల్ టెంపుల్ కాదు అని అనిపిస్తుంది. డిఫరెంట్‌గా చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. ఈ ఆలయంలో ముఖ్యమైన విశేషం ఏంటంటే శివుడి విగ్రహం. అంటే ఈ ఆలయంలో ఉన్న ఈ శివలింగం. ఈ శివలింగం గురించి ఒక కథ ఉంది అని పూజారిగా చెప్పారు. పురుషోత్తంబాయ్ అనే ఒక భక్తుడు శివుని మీద చాలా నమ్మకంతో ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాడంట. ఒకరోజు నర్మదా నది తీరంలో శివుని అనుగ్రహంతో ఈ శివలింగం తన దృష్టికి దొరికిందని అంటూ ఉంటారు. తర్వాత ఈ లింగాన్ని ఇక్కడ ఈ ఆలయంలో ప్రతిష్ఠించారంట. ఈ శివలింగాన్ని క్లోజ్గా చూసిన వాళ్ళకి కొన్ని సహజంగా ఉన్న చిహ్నాలు కనిపిస్తూ ఉంటాయి. అవి యజ్ఞోపవితంలా ఒక మార్కు, రుద్రాక్షమాలలా ఒక షేపు, త్రినేత్రంలో ఒక చిన్న సైన్. ఇలా చిహ్నాలు చూసినప్పుడు మనకు ఒక ఫీలింగ్ వస్తుంది. ఇది కేవలం రాయి కాదని, ఒక నమ్మకంలా అని, ఒక దైవ అనుభవం లాంటిది అని అనిపిస్తుంది. ఇంకా ఈ ఆలయానికి మీ మనోవాంఛలు అంటే మీ కోరికలు నెరవేర్చుకోవడానికి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక పూజారి గారు ఉంటారు. ఆయన్ని సంప్రదించండి. మీరు రుద్రాభిషేకం చేయించుకోవచ్చు. నీళ్లు, పాలు, బిల్వపత్రంతో శివుని అభిషేకం చేస్తారు.
మేము అక్కడ నిల్చొని చూస్తూ ఉంటే చాలామంది ఐస్ క్లోజ్ చేసుకొని సైలెంట్‌గా ప్రేయర్ చేస్తున్నట్టు కనిపించారు. ఆ మూమెంట్‌లో టెంపుల్‌లో సౌండ్స్ కూడా కొంచెం కొంచెం తగ్గిపోయినట్టు అనిపించింది. అంతా ప్రశాంతత. నేను ఆ ఆలయంకి వెళ్ళినప్పుడు నిజంగా చాలా ప్రశాంతంగా అనిపించింది నాకైతే. ఇంకా అలా కొన్ని ప్రదక్షిణాలు చేసి దర్శనం కంప్లీట్ చేసుకున్నాం. మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటే మనసులో ఉన్న టెన్షన్స్ కొంచెం కొంచెంగా బయటికెళ్ళిపోతున్నట్టు ఫీల్ అవుతూ ఉంటాం. అదే అదే ఆలయంలో ఒక గోశాల కూడా ఉంటుంది. మేము అక్కడికి కూడా వెళ్ళాం. గోశాలలో ఆవులుంటాయి. చాలా కామ్‌గా ఉంటుంది. సైలెంట్‌గా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఆవు దగ్గర కూర్చొని కొంచెం సేపుంటే మనసు కూడా చాలా కామ్‌గా ఉంటుందని. గోశాలలో స్పెషల్ పూజలు కూడా ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. కావాలంటే మనం స్పెషల్ పూజలు కూడా చేసుకోవచ్చు. అలా మేము కూడా గోశాలని దర్శించుకొని కొద్దిసేపు అక్కడే ప్రశాంతంగా కూర్చొని బయలుదేరాం. ఈ ప్లేస్‌లో ఇంకో విశేషం ఏంటంటే చాలామంది ఫోటోస్ కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. టెంపుల్ బ్యాక్‌గ్రౌండ్స్ అండ్ నేచర్, చెట్లు, ఓపెన్ టు స్కై ఇవన్నీ కలిపి ఫోటోస్‌కి మంచి ఫ్రేమ్ ఆటోమేటిక్‌గా వస్తుంది. ఫ్యామిలీస్, ఫ్రెండ్స్, కపుల్స్ అందరికీ ఈ ప్లేస్ ఒక మంచి మెమొరీ క్రియేట్ చేస్తుంది. ప్రతి మనిషికి ఎన్నో పనులుంటాయి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో సాధిస్తాం, ఎన్నో కోల్పోతాం. ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి లైఫ్‌లో. కానీ ప్రతి మనిషికి ప్రశాంతత కావాలి. ఆ ప్రశాంతత కొన్ని చోట్ల దొరుకుతుంది, కొన్ని చోట్ల దొరకదు. కానీ నేను నమ్ముతాను ప్రతి ఒక్కరికి ప్రశాంతత ఇచ్చే ప్రదేశం ఆలయాలు, ప్రకృతి. మరి మీరేమంటారు? మీ లైఫ్‌లో కొంచెం బ్రేక్ కావాలనిపిస్తే, కొంచెం ప్రశాంతత కావాలనిపిస్తే ఈ ప్లేస్‌ని ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. అడ్రస్ చెప్పాలంటే హైదరాబాద్ నుంచి అప్రాక్స్ 29 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. మోహనాబాద్ అనే ప్లేస్‌లో. వెళ్ళగలిగితే ఒక్కసారైనా విజిట్ చేయండి. థ్యాంక్ యూ.